ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెన్స్ అనేది చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారీ అనమాట. బేసికల్గా మనకి ఏదైతే టేబుల్లో డేటా ఉందో ఆ టేబుల్లో ఉన్న డేటాని ఒక ఫ్లాట్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం త్రూ కాపీ యాక్టివిటీ ద్వారా. ఓకే, సో మనకి ఏదైతే టేబుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందనుకోండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మల్టీ డేటాని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న డేటాని ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఫర్ టైమింగ్ CSV కావచ్చు, లేకపోతే టెక్స్ట్ ఫైల్ ఏదైనా కావచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ మనం డిఫరెంట్ ఫైల్స్ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ దట్. సో మనకి డేటా సెట్స్ క్రియేట్ చేయాలి కదా. సో బేసికల్గా మనకి ఇక్కడ 2 డేటా సెట్స్ కావాలి. ఒకటి సోర్స్ డేటా సెట్, రెండోది వచ్చేసరికి డెస్టినేషన్ టార్గెట్ డేటా సెట్. సోర్స్ ఏంటిది? ఇక్కడ డేటాబేస్ అనమాట. ఓకే, న్యూ డేటా సెట్. సో Azure SQL DB, కంటిన్యూ. సో సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో క్లిక్ ఆన్ ఓకే. సో మీరు ఇక్కడ టేబుల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా సో క్వైరీ స్టోర్ ప్రొసీజర్ రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫర్ టైమింగ్ టేబుల్ ఇస్తాను, మల్టీ డేటా. ఓకే, సో దాని తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో డేటా సెట్ అనేది క్రియేట్ చేసాం. మీకు కావాలనుకుంటే డేటాని ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో డేటా వస్తుంది కదా. సో ఇప్పుడు డెస్టినేషన్ డేటా సెట్ కూడా క్రియేట్ చేద్దాం. సో న్యూ డేటా సెట్. సో ఇదేంటిది? అజూర్ బ్లాక్ స్టోరేజ్. ఓకే, కంటిన్యూ. సో టెక్స్ట్ కంటిన్యూ, పేరు మార్చుకోవచ్చు. సో డెస్టినేషన్ డేటా సెట్, తర్వాత లింక్డ్ సర్వీస్. అండ్ సో ఫస్ట్ ఫైల్ ఎక్కడ మీరు ప్లే చేయాలనుకున్నారో అది డిఫైన్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇద్దామంటే సో డిపార్ట్మెంట్ డెమో డేటా డాట్ txt. ఓకే, సో ఫస్ట్ వన్ అది ఆర్డర్, అలానే స్కీమ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో డిపార్ట్మెంట్ డెమో డాట్ txt అనమాట. క్లిక్ అని ఓకే. సారీ, స్కీమా నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే, ఎందుకంటే ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం స్కీమా మీద క్లిక్ చేసాం, బట్ ఫైల్ అనేది ఇంకా లోడ్ అవ్వలేదు, క్రియేట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు మనకు స్కీమా ఎలా వస్తాయి? అందువల్ల ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ డేటా సెట్, టార్గెట్ డేటా సెట్ రెండు కూడా కాన్ఫిగర్ చేసాం ప్రాపర్గా. ఓకే, సో ఇప్పుడు ఏంటి? కాపీ యాక్టివిటీ ద్వారా టేబుల్లో ఉన్న డేటాని ఎక్సెల్ ఫైల్ టెక్స్ట్ ఫైల్ కావచ్చు, CSV ఫైల్ కావచ్చు, ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఫర్ టైమింగ్ అయితే నేను టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో పైప్లైన్. సో రైట్ క్లిక్, న్యూ పైప్లైన్, కాపీ డేటా. సో సోర్స్ ఏంటిది మనకి? డేటాబేస్. దాని తర్వాత డెస్టినేషన్. ఓకే, సో దాని తర్వాత మ్యాపింగ్. సో మనకి మ్యాపింగ్ ఇలా ఉందన్నమాట. ఐడి, నేమ్, శాలరీ. ఓకే, సో మీరు కావాలంటే డేటా కూడా ఏముంది? ఐడి, నేమ్, శాలరీ. సో దాని తర్వాత సెట్టింగ్స్. ఓకే, ఇది ఆటో. సో యూజర్ ప్రాపర్టీస్. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా మనం ఏంటంటే సోర్స్, సింక్, మ్యాపింగ్ ఈ మూడు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. టెక్స్ట్ ఫైల్స్లోనే కదా మనం క్రియేట్ చేయాల్సిన ఫైల్. సో అది వస్తుందో చూద్దాం. సో వ్యాలిడ్, లుక్స్ గుడ్. దాని తర్వాత డీబగ్. ఇది కొంచెం టైం పడుతుంది, చూద్దాం. మీరు కావాలనుకుంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎనీవే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతాం. మీరు కావాలనుకుంటే మౌస్ అవుట్ చేస్తే ఆటో రిఫ్రెష్ every 20 seconds for 5 minutes. Click refresh button manually to see the option. Okay, so sorry guys, చూడండి సక్సెస్ అయింది కదా. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. రిఫ్రెష్. ఏమని ఇచ్చాను? డిపార్ట్మెంట్ డెమో డేటా అన్న. ఓకే, సో ఓపెన్ చేద్దాం ఫైల్. ఎడిట్. ఎన్ని రికార్డ్స్? 10 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే
సో డేటాని కాపీ చేయొచ్చు అనమాట. ఓకే, సో టేబుల్ ఉన్న డేటాని సో ఫైల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు రన్ అయింది, సో 10:52 అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10:53 అయింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేసినప్పుడు ఈ పైప్ లైన్ అనేది ఫెయిల్ అవుతుందా, లేకపోతే ఫైల్ అనేది ఓవర్ రైడ్ అవుతుందా ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో జనరల్గా ఏంటి, మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి విత్ టైం స్టాంప్ తోటి. టైం స్టాంప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బట్ నేను ఎక్కడ కూడా టైం స్టాంప్ యాడ్ చేయలేదు, జస్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ డీబగ్ చేద్దాం, లెట్స్ దట్ ఏమవుతుందో చూద్దాం. ఇందాక 10:52 కదా, సో కావాలంటే చూద్దాం అసలు 10:52 ఫైల్. ఓకే, చూడండి ఏమొచ్చింది 10:53:49 అంటే సో మళ్ళీ రన్ చేసినప్పుడు ఇంతకుముందు టేబుల్ ఏదైతే డేటా ఉందో అది ఓవర్ రైడ్ అనమాట. ఓకే, సో ఇలా ఓవర్ రైడ్ అవ్వకుండా మనం ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక ఫైల్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అది డిఫరెంట్, అంటే దానికి కొంచెం ఎక్స్ప్రెషన్స్ వేరే ఫంక్షన్స్ రాయాల్సి ఉంటుంది. అందువల్ల ఇంకా నేను టచ్ చేయలేదు కాబట్టి నేనైతే చెప్పలేను. సో యా, సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం కదా, డిపార్ట్మెంట్ డెమో డేటా అనేది. ఇలా మనకి ఏంటంటే సో డేటాబేస్లో ఉన్న డేటాని ఫైల్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అనమాట త్రూ కాపీ యాక్టివిటీ. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.